పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులతో తెలియజేసిన మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శరీరము బలహీనమే కానీ ఆత్మ ఎల్లప్పుడూ కూడా సిద్ధమని యేసు ప్రభువారు తెలియజేసి ఉన్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే మెలకువగా ఉండి ప్రార్థిస్తామో మనము శోధనల నుండి తప్పించబడతాము. ఈ లోకంలో మనకు శోధనలు వచ్చినప్పుడు, అపాయములు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు యేసు ప్రభువారికి మనం ప్రార్థన చేసినప్పుడు, ముందుగానే మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని శోధనలలో నుండి తప్పించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకనగా యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా జీవించి ఆయన కూడా ఈ లోకంలో శోధనలు ఎదుర్కొని ఉన్నాడు, శోధనలను జయించి ఉన్నాడు. కనుక ఆ జయ జీవితాన్ని యేసు ప్రభువారు మనకు కూడా అనుగ్రహించే గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక నీవు నేను మనము ఎల్లవేళలా కూడా ప్రార్థన చేసి శోధనలను మనం జయించే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.